డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్, ఇంకా మీ ఎగ్జామ్ స్టార్ట్ కావడానికి 3 రోజులు మాత్రమే ఉన్నాయి. అంటే వచ్చే 1 మంత్ ఎగ్జామ్స్ టైం మీకు చాలా ఇంపార్టెంట్. భయం వేస్తోందా? టెన్షన్ పడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ప్రపంచాన్ని తన మాటలతో మేల్కొల్పిన స్వామి వివేకానంద గారి స్ఫూర్తితో ఈ 1 మంత్ మీరు ఫాలో అవ్వాల్సిన సక్సెస్ సీక్రెట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. వివేకానంద గారు ఒకసారి ఇలా అన్నారు, ఒక గోల్ని సెట్ చేసుకోండి, దాన్నే మీ జీవితంగా మలుచుకోండి. ఎగ్జామ్స్ అంటే కేవలం మార్క్స్ కాదు, మీ కాన్సన్ట్రేషన్కు ఒక పరీక్ష. మీకు తెలుసా, స్వామి వివేకానంద లైబ్రరీ నుండి తెచ్చుకున్న పుస్తకాలను 1 డేలోనే చదివి తిరిగి ఇచ్చేసేవారంట. అదెలా సాధ్యం అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం కాన్సన్ట్రేషన్. మీరు చదివేది గంట అయినా సరే మనసు మొత్తం అక్కడే ఉంచండి, అదే నిజమైన కాన్సన్ట్రేషన్ అని అనేవారట. సెకండ్ థింగ్, భయాన్ని వీడండి. నువ్వు దేనికైతే భయపడతావో అది నిన్ను ఇంకా భయపెడుతుంది. ధైర్యంగా నిలబడి ఎదుర్కో, అప్పుడు భయం పారిపోతుంది. ఎగ్జామ్ని చూసి భయపడకండి, దాన్ని ఒక సవాల్గా, టాస్క్లా తీసుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఈ 1 మంత్ ఎలా వాడుకోవాలో చూద్దాం. ఫస్ట్ థింగ్, కొత్తవి చదవద్దు. ఇప్పుడు కొత్త చాప్టర్లు మొదలుపెట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పటి వరకు మీరు చదివిన వాటిని ప్రాపర్గా రివైజ్ చేసుకోవడాన్ని మీరు ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోండి. సెకండ్ థింగ్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ మోడల్ పేపర్స్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మరియు మోడల్ పేపర్స్ ఒక్కసారి చూడండి. ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయో వాటిని అబ్జర్వ్ చేసి వాటి మీద ఎక్కువ స్ట్రెస్ చేయండి. థర్డ్ థింగ్, హెల్త్ అండ్ స్లీప్. కనీసం 6 to 7 hours నిద్రపోవడానికి ట్రై చేయండి. నిద్ర లేకపోతే మీరు చదివింది గుర్తుకు రాదు. ఎక్కువ వాటర్ తాగండి. లైట్ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. వీలైతే నాన్ వెజ్ని అవాయిడ్ చేయండి. ఫోర్త్, సోషల్ మీడియా మరియు టీవీ నుండి ఈ 1 మంత్ వీలైనంత దూరంగా ఉండండి. నెల రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ అయ్యేలా మరియు మెడిటేషన్తో కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవ్వకుండా ఉండేలా చూసుకోండి. ఎగ్జామ్స్లో ప్రజెంటేషన్ ఇంపార్టెంట్. మీ రైటింగ్ క్లియర్గా ఉండాలి. ఇంపార్టెంట్ పాయింట్స్ కింద అండర్లైన్ చేయడం, డయాగ్రామ్స్ నీట్గా డ్రా చేయడం వల్ల మీకు ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. జీవితంలో ఎగ్జామ్స్ అనేది ఒక పార్ట్ మాత్రమే, అదే జీవితం కాదు. ధైర్యంగా ముందుకు సాగండి. మిమ్మల్ని మీరు నమ్మనంత వరకు మీరు దేవుణ్ణి కూడా నమ్మలేరు. నువ్వు బలవంతుడివి అని నమ్ము, నీవు బలవంతుడివే అవుతావు. గుర్తుంచుకోండి, లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి. మిమ్మల్ని మీరు నమ్మితే ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ వీడియో మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా రాబోయే వీడియోలను మిస్ కాకుండా ఉండేందుకు ఇప్పుడే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.